హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ అలెక్స్. ప్రధానమంత్రి మోడీ గారు మన హైదరాబాద్కి అయితే వచ్చారు. వచ్చినప్పుడు ఏంటంటే దేశ ప్రజలందరికీ ఒక సూచన అయితే చేశారు. అదేంటి అంటే మీరెవరు గోల్డ్ అయితే కొనొద్దు ప్రజెంట్ సిచ్యువేషన్ లో. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్యూయల్ కూడా చాలా తక్కువగా వాడండి అని చెప్పారు. ఎందుకంటే ఎక్కడైతే ఇప్పుడు ఇరాన్ ఇరాక్ యుద్ధం జరుగుతుందో ఇజ్రాయెల్ ది, సో ఈ యుద్ధం వల్ల ఏంటంటే క్రూడ్ ఆయిల్స్ ధరలు కూడా ఆటోమేటిక్ గా పెరిగాయి. సో కొన్ని దగ్గర ఏంటంటే ఇప్పుడు మనందరూ చూస్తున్నాం హర్ముజ్ జలసంధి అయితే ఏదైతుందో అక్కడి నుంచి వస్తున్నప్పుడు ఏంటంటే మన ఇండియాకి ఏంటంటే కొన్ని షిప్లను వాళ్ళు అలౌ చేసారు, ఎలాంటి మనీ అనేది తీసుకోకుండా. బట్ ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే అక్కడ కూడా అలాంటి సిచ్యువేషన్ లేదు. ఏంటంటే మీరు మనీ కనుక పే చేస్తే ఒక చెక్ పోస్ట్ లాగానే హర్ముజ్ జలసంధి అనేది ఏర్పడింది. సో అక్కడ మీరు మనీ పే చేస్తేనే మీ షిప్ కూడా వదులుతామని చెప్పని వాళ్ళు అన్నారు. దాని వల్ల ఏంటంటే గోల్డ్ గానీ ఏదైతే క్రూడ్ ఆయిల్స్, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇవన్నీ ఉన్నాయి, సో ఆ బయట కంట్రీస్ నుంచి వచ్చేటివన్నీ అక్కడ మనకు ఆగిపోయినాయి. సో దాని వల్ల ఏంటంటే కొన్ని రోజులు తగ్గించుకోండి, కొన్ని రోజులు ఎక్కువ తక్కువ ఖర్చులు కూడా చేసుకోకండి. ఎందుకంటే ఇప్పుడు మన ఈ ఫారిన్ బ్రాండ్స్ కొనడం వల్ల చేయడం వల్ల ఏంటంటే మన మనీ అనేది వేరే కంట్రీస్కి వెళ్ళిపోవడం వల్ల మన రూపాయి విలువ అనేది మొత్తం తగ్గిపోతుంది. మనం చూస్తూనే ఉన్నాం, మోడీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఎక్కడో 74 రూపీస్ ఉన్న దగ్గర నుంచి 80 రూపీస్ ఉన్న దగ్గర నుంచి ఇప్పుడు 95 రూపీస్ అనేది వచ్చేసాం. సో ఇప్పుడు మన ఇండియన్స్ లో ఎవరు హ్యాపీగా లేరు, కానీ మన ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో అబ్రాడ్ లో వేరే కంట్రీస్ లో పనిచేస్తున్నారు, సో వాళ్ళకైతే ఇది చాలా సంతోషకరమైన విషయం చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇంకెక్కువ ఎర్నింగ్ చేస్తారు కదా. ఇప్పుడు మన రూపాయి విలువ ఇక్కడ పడిపోయింది, ఇప్పుడు వాళ్ళ కరెన్సీ విలువ పెరిగినప్పుడు ఏంటంటే మన కరెన్సీ అనేది వాళ్ళకి ఇంకెక్కువ వస్తాయి కదా. సో అందుకని మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఈ విషయం ఏంటంటే కొన్ని నెలలు కానీ ఒక సంవత్సరం వరకు మనీ పెట్టి మీరు ఏంటంటే గోల్డ్ కొనడం కానీ ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ తగ్గించండి. సో దీనివల్ల ఏంటంటే ఆటోమేటిక్ గా రేట్ అనేది తగ్గుతుంది, సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. సో ఇది ఒక మంచి విషయం చెప్పుకోవడానికి. సో ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే పెట్రోల్ డీజిల్ కూడా మీరు ఏంటంటే కొంచెం తక్కువ వాడుకుంటే మంచిది. మరి ఎట్లాంటి పెళ్లిళ్ళు, డెస్టినేషన్ వెడ్డింగ్ లని, ట్రిప్ లని అటు వెళ్తుంటారు, సో అవి కూడా కొంచెం దుబారా ఖర్చులు తగ్గించుకుంటే మంచిదని చెప్పారు. సో మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ అలెక్స్ ఫ్రమ్ అలెక్స్ గ్లోబల్ టీవీ.